Hi everyone, welcome to the channel. This is Varalakshmi and this is your class 10 mathematics NCERT or CBSE board. In our previous videos we have learned what is trigonometry, what are trigonometric ratios and how to remember those trigonometric ratios in our first video. And in the second video of this trigonometry we have learned how to memorize and how to fill the trigonometrical values in that table in three different methods. అండ్ ర్యాండమ్లీ హౌ టు మెమరైజ్ ద వాల్యూస్ ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మనం ఎక్సైజ్ 8.1 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎక్సైజ్ సాల్వ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పైథాగరస్ థీరం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సరే, పైథాగరస్ థీరం ఏం చెప్తుందమ్మా, ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే ఇక్కడ రైట్ యాంగిల్ 90 degrees ఉన్నట్టయితే, ఓకే, ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నట్టయితే ఇది ఒక తీటా అనే యాంగిల్ అవుతుంది కదా, మనం ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. అండ్ సపోజ్ ఈ తీటా యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడే మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది, లేదంటే ఆల్టిట్యూడ్, లేదంటే పర్పెండిక్యులర్, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. అండ్ ఇది మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ అక్యూట్ యాంగిల్ ఉంటుంది అండ్ ఇది ఒక అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దెన్ 90 degrees ఉంటుంది అని అనుకున్నాం. మరి ఇవి రెండు లెస్ దెన్ 90 ఉంటేనే కదా, ఇది ఆల్రెడీ 90 degrees, ఇవి రెండు కూడా 90 degrees కంటే తక్కువ ఉంటేనే కదా మనకి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180కి ఈక్వల్ అవ్వాలంటే ఇవి రెండు ఖచ్చితంగా అక్యూట్ యాంగిల్స్ అయి ఉండాలి. ఇది హైపోటెన్యూస్ అవుతుంది, అవునమ్మా, హైపోటెన్యూస్. సో ఇవన్నీ కూడా మనం మన ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. అయితే ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ని సాల్వ్ చేయాలంటే మనకి పైథాగరస్ థీరం అనేది ఒక తెలియాలి. అండ్ ఈ పైథాగరస్ థీరం అనేది మనం కొత్తగా ఇప్పుడు నేర్చుకోవట్లేదు. పైథాగరస్ థీరం అనేది మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా వచ్చి ఉంటాయి, ఈవెన్ 9th క్లాస్లో కూడా మనం యూజ్ చేసాం. అయితే ఈ పైథాగరస్ థీరం ఏం చెప్తుందమ్మా, ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఖచ్చితంగా ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండాలి. ఇన్ అ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఏబిసి, ఖచ్చితంగా ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండాలి. దెన్ ద స్క్వేర్ ఆఫ్ hypotenuse is equal to the sum of squares of other two sides or remaining sides. సో స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ అన్నారు కదా, అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ఏమన్నారమ్మా, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్, ఇంకొక రెండు సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ అంటే స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈస్ ఈక్వల్ టు ద స్క్వేర్స్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. సమ్ అంటే ప్లస్ ఏనా, అడిషన్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అంటే పైథాగరస్. ఈ పర్టికులర్ థీరంని యూజ్ చేసి మనము ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ చేద్దాము. ఆ ట్రయాంగిల్ ఏబిసి, ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉందంట, విచ్ ఈస్ రైట్ యాంగిల్ ఎట్ బి, అంటే ఇక్కడ 90 degrees యాంగిల్ ఉంది. అండ్ దిస్ విల్ బి ఏ అండ్ దిస్ వర్టెక్స్ విల్ బి సి. సో ఇక్కడ సి తీసుకోవచ్చు, ఇక్కడ ఏ కూడా తీసుకోవచ్చు, అంటే ఈ ఏసి వర్టెక్సెస్ని మనము చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ రైట్ యాంగిల్ ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా వి వర్టెక్స్ని మాత్రమే మనం మెన్షన్ చేయాలి. ఓకే, సో అండ్ ఇంకా ఏమి ఇచ్చారమ్మా, లెంత్ ఆఫ్ ఏబి ఈస్ 24 cm. సో ఇది 24 cm ఉంది ఏబిఎల్ హైట్ లెంత్. అండ్ ఇక్కడ బీసీ, ఈ బీసీ అడ్జసెంట్ సైడ్ మనకి ఇచ్చేసారు 7 cm ఉందంట. అయితే మనల్ని ఫస్ట్ బిట్ ఏం అడుగుతున్నారమ్మా, డిటర్మిన్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ అండ్ కాస్ ఏ. ఓకే, ఏ అనే వర్టెక్స్ ఇదేనా, అంటే ఇక్కడ మనకి అన్నోన్ యాంగిల్ ఉంది ఇప్పుడు తీటా. సరే, ఫస్ట్ క్వశ్చన్ సైన్ ఏ. ప్రీవియస్ వీడియోలో రేషియోస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నాం కదా, అక్కడ రేషికల్ వర్డ్ ఇచ్చాను కదా, ఏంటా వర్డ్ అమ్మా, ఔషా చోట అనే ఒక మ్యాజికల్ వర్డ్ ఇచ్చాను కదా. సో ఇక్కడ ఎస్ అంటే సైనే కదా, సి అంటే కాస్, టీ అంటే టాంజెంట్ టాన్ అని చెప్పాను. మరి సైన్ అంటే ప్రీవియస్ వర్డ్ లెటర్ ఓ ఉంది అండ్ సెకండ్ లెటర్ హెచ్ ఉంది, అంటే సైన్ తీటా అంటే ఏమని చెప్పాను నేను మీకు, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని. సో ఇక్కడ సైన్ ఆఫ్ ది యాంగిల్, మనం ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర ఉన్నాం కాబట్టి ఏ అన్న వర్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ బీసీ, అంటే ఇక్కడ ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. పక్కన ఏకి అడ్జసెంట్గా ఉన్న సైడే ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, అంటే ఏబి అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సైన్ ఏ అంటే ఆపోజిట్ బై మరి ఆబ్వియస్లీ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడే మనకి హైపోటెన్యూస్ అవుతుంది, హైపో లేదంటే హైపోటెన్యూస్. సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. ఓకే, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ అంటే మరి బీసీనే కదా, హైపోటెన్యూస్ అంటే
ఏసీ అనే సైడ్. మరి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే బీసీ వాల్యూ తెలుసు 7 సెంటీమీటర్, సబ్స్టిట్యూట్ చేసేస్తాము. మరి ఏసీ వాల్యూ తెలుసమ్మా? ఇక్కడ తెలీదు. ఇక్కడ 24 ఏబీ వాల్యూ తెలుసు, బీసీ వాల్యూ తెలుసు 7 అని. మరి హైపోటెన్యూస్ వాల్యూ తెలియదు కదా, అంటే మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోవాలి. చూసారు అక్కడ స్పేస్ వదిలిపెట్టాను నేను. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దామని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్ అని రాస్తాం. సో బై పైథాగరస్ థీరం మనం ఏం రాయొచ్చమ్మా? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ అయినా, సైడ్ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మరి ఏసీ స్క్వేర్ని అలానే ఉంచండి. ఏబీ స్క్వేర్ అంటే 24 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 7 స్క్వేర్. మరి 24 స్క్వేర్ అంటే ఎంత అయిపోతుందమ్మా? 24 ఇంటూ 24 పర్ఫెక్ట్ స్క్వేర్స్ 25 వరకు మీకు వచ్చి ఉండాలి. 24 స్క్వేర్ అంటే 576 అండ్ 7 స్క్వేర్ అంటే 49. సో 49 ప్లస్ 576 ఈజ్ 625. ఇక్కడ ఏసీ స్క్వేర్ అంటే మనకి 625 వచ్చింది. అక్కడ నుంచి ఏసీ కావాలంటే ఈ స్క్వేర్ రూట్ ఇక్కడ ఉన్న ఏసీకి ఉన్న ఈ స్క్వేర్ ఇక్కడికి ఈజ్ ఈక్వల్ టు దాట్ అవతలకి వెళ్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అవుతుంది. లేదంటే సింపుల్గా మనం ఏమని చెప్పొచ్చు? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అవుతుంది. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 625 అంటే 25 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏసీ వాల్యూ 25 సెంటీమీటర్స్ వచ్చేస్తుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్. సో ఈ విధంగా 25 సెంటీమీటర్స్ ఏసీ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 25 సబ్స్టిట్యూట్. ఈ విధంగా మనకి సైన్ ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ అలానే ఇంకేం అడిగారమ్మా? అక్కడ కాస్ ఏ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. మరి కాస్కి ఫార్ములా ఏంటి? ఇక్కడ సి అంటే కాసేనా, ఇక్కడ సి లెటర్ అంటే కాసేనా, ఈ ఓషా చోటా అనే వర్డ్ ఇచ్చాను కదా. మరి సికి ప్రీవియస్ లెటర్ ఏ, నెక్స్ట్ లెటర్ హెచ్. ఏ అంటే ఎడ్జసెంట్, హెచ్ అంటే హైపోటెన్యూస్. అంటే కాస్కి ఫార్ములా ఏంటి? ఇప్పుడు కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ ఫార్ములానే కొంచెం క్లియర్గా రాస్తాం. డైరెక్ట్ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని కూడా రాసేయచ్చు. కాకపోతే దేనికి ఎడ్జసెంటో తెలియాలి కదా, అందుకని సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. సైడ్ ఎడ్జసెంట్ టు ఏ అంటే ఏదమ్మా? ఏకి ఏ అనే వర్టెక్స్కి ఇక్కడ ఎడ్జసెంట్గా ఉన్న సైడ్, దాని పక్కన ఆనుకుని ఉన్న సైడ్ ఏంటి? ఏబి బై హైపోటెన్యూస్ ఏంటమ్మా? అక్కడ ఏసీ. మరి ఏ 24 అని ఇచ్చారు కదా, అండ్ ఏసీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాము 25. సో ఈ విధంగా ఫస్ట్ బిట్ అనేది మనం సాల్వ్ చేస్తాం. సెకండ్ బిట్లో మనకి సైన్ సి కాస్ సి అడిగారు. అంటే ఇక్కడ మెయిన్ యాంగిల్ ఏంటి? సి అనే యాంగిల్. ఫస్ట్ బిట్లో ఉన్న యాంగిల్ ఏ, సెకండ్ బిట్లో ఉన్న యాంగిల్ సి. అంటే ఇక్కడ మనకి అన్నోన్ యాంగిల్ ఇక్కడ సి అవుతుంది. అంటే ఇక్కడ అన్నోన్ యాంగిల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం సి నుంచి చూడాలి. ఓకే, సి అనే వర్టెక్స్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ అంటే ఇప్పుడు ఇది ఏబి అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అండ్ సికి అడ్జసెంట్ గా ఉన్న సైడ్ బీసీ. ఇప్పుడు ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే ఫస్ట్ బిట్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఏబి అనేది అడ్జసెంట్, బీసీ అనేది ఆపోజిట్. కానీ దీని వరకు వచ్చేసరికి రివర్స్ అనమాట. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూసే. ఈ ఓషా చోటా చెప్పాను కదా, కాకపోతే దేనికి ఆపోజిట్ అది రాయాలి. సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ సి బై హైపోటెన్యూస్. అదే కాస్ సి కావాలంటే సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ సి బై హైపోటెన్యూస్. సరే, మరి సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ సి అంటే ఇక్కడ ఏబీనేనా? ఏబీ బై హైపోటెన్యూస్ అనేది ఏసీ. మరి ఏబీ వాల్యూ ఎంతమ్మా? 24. ఏసీ వాల్యూ 25. అదే కాస్ సి సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ సి అంటే బీసీ బై హైపోటెన్యూస్ అక్కడ ఏసీ. బీసీ వాల్యూ ఎంత ఇచ్చారమ్మా మనకి? ఇక్కడ 7 సెంటీమీటర్. అండ్ ఏసీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఇక్కడ 25 అని. సో 25. ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తాం మనం. సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్. ఇన్ ఫిగర్ 8.13 ఫైండ్ టాన్ పి మైనస్ కాట్ ఆర్. సో ఇక్కడ టాన్ పి ఈ యాంగిల్. మరి టాన్ అంటే ఏంటమ్మా? ఓ బై ఏ అంటే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. అంటే పీకి ఆపోజిట్ సైడ్ అంటే క్యూఆర్ అవుతుంది. మరి ఇక్కడ వాల్యూ లేదు కదా, సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము? సేమ్ పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ అయినా హైపోటెన్యూస్ అంటే పిఆర్ స్క్వేర్. ఇక్కడ ఒక సైడ్ పీక్యూ స్క్వేర్ అండ్ మరొక సైడ్ క్యూఆర్ స్క్వేర్. డయాగ్రామ్ అక్కడ చూడండి స్క్రీన్ పైన, లేదంటే మీ టెక్స్ట్ బుక్ లో చూడండి. ఓకే, పిఆర్ వాల్యూ తెలుసా అమ్మా? హైపోటెన్యూస్ వాల్యూ తెలుసు 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ తెలుసా అమ్మా? ఎస్ 12 స్క్వేర్
ప్లస్ ఇక్కడ ఉన్న క్యూఆర్ వాల్యూ మనకి అన్నోన్. సో ఈ క్యూఆర్ని మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం, అందుకని పైథాగరస్ థీరాన్ని యూజ్ చేసాం. 13 స్క్వేర్ అంటే 169 అయినా, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ 25 వరకు నేర్చుకుని ఉండాలి. 12 స్క్వేర్ ఈజ్ 144 ప్లస్ క్యూఆర్ స్క్వేర్. అండ్ ఈ ప్లస్ 144ని నేను అటు పంపిస్తే పాజిటివ్ వాల్యూ అటు వెళ్తే నెగటివ్ అయిపోతుంది కదమ్మా. సో క్యూఆర్ స్క్వేర్ అండ్ దెన్ క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 minus 144 is 25. Then QR is equal to root 25, that is equal to correct, that is equal to 5 centimeter. సో మనకి ఇక్కడ ఈ క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 5 centimeter. tan p వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. tan theta అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అనుకున్నాం కదా, మరి tan p అంటే ఏంటి, ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ p బై సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ p. యాంగిల్ p కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ క్యూఆర్, సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ p is pq. సో క్యూఆర్ వాల్యూ ఇస్ 5 centimeters, పైన ఫైండ్ అవుట్ చేసాం కదా, అండ్ pq వాల్యూ ఇస్ 12 centimeters, దట్ ఈస్ నథింగ్ బట్ 5/12. కాట్ ఆర్, కాట్ అంటే tan కి రెసిప్రోకల్ అనే కదా, అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ అని చెప్పాను కదా, అంటే జస్ట్ ఇది దిస్ వాల్యూ బై దిస్ వాల్యూ. కాకపోతే ఇక్కడ ఆర్ అంటే ఆర్ కి ఆపోజిట్ సైడ్ చూడాలి, ఆర్ కి ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ pq అయిపోతుంది. సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఆర్ బై సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఆర్, అంటే యాంగిల్ ఆర్కి అడ్జసెంట్గా ఉన్న సైడ్ ఇక్కడ క్యూఆర్ బై సో సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఆర్ ఈస్ పీక్యూ. క్యూఆర్ వాల్యూ పైన ఫైండ్ అవుట్ చేసాం కదా 5 అండ్ పీక్యూ వాల్యూ ఈస్ 12. సో మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటంటే tan p మైనస్ కాట్ ఆర్. tan p వాల్యూ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ 5/12 మైనస్ కాట్ ఆర్ వాల్యూ ఈస్ 5/12. సో 0, 5/12 మైనస్ 5/12 ఈజ్ 0. సో ఈ వాల్యూ ఏమైపోతుంది మనకి 0. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.